మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ నుంచి మరో జాబితా విడుదలైంది. 2 పేర్లతో సీఎం జగన్ వైసీపీ 12వ జాబితా విడుదల చేశారు. ఈ జాబితాలో 2 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. గాజువాక అసెంబ్లీ సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్ను, చిలకలూరిపేట అసెంబ్లీ ఇన్ఛార్జిగా కావాటి మనోహర్ నాయుడులను నియమించారు. ఈ మేరకు వైసీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే కర్నూలు మేయర్గా 25వ వార్డు కార్పొరేటర్ పి సత్యనారాయణమ్మను నియమించారు. రానున్న ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను వైసీపీ నాయకత్వం విడతల వారీగా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంతకుముందు ప్రకటించిన అభ్యర్థులను కూడా మార్చేస్తున్నారు. తాజాగా నిన్న రాత్రి వైసీపీ 12వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో చిలకలూరిపేట ఇన్ఛార్జిగా కావటి మనోహర్ నాయుడు, గాజువాక ఇన్ఛార్జిగా గుడివాడ అమర్నాథ్ పేరును ప్రకటించారు. మరోవైపు కర్నూలు మేయర్గా బీసీ వర్గానికి చెందిన సి సత్యనారాయణమ్మను నియమించినట్టుగా వైసీపీ ప్రకటించింది. ప్రస్తుతం మేయర్గా ఉన్న బివి రామయ్యను కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. ఈ నేపథ్యంలోనే ఆయన స్థానంలో సత్యనారాయణమ్మను నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు విడుదలైన 11 జాబితాలలో 75 అసెంబ్లీ స్థానాలకు, 23 పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించింది వైసీపీ. మొత్తం 175 సీట్లకు 175 సీట్లు మనమే గెలవాలని, ఆ ప్రయత్నం చేద్దామని ఇప్పటికే వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే పార్టీ బలంగా ఉండటం కోసం మార్పులు చేర్పులు అవసరమవుతున్నాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజులలో తగిన గుర్తింపు ఇస్తామని నేతలకు జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికి తెలియజేయాలని శ్రేణులకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2వసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా అధికార వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీల పనితీరుపై పలు సంస్థలతో సర్వేలు చేయించారు. వాటి ఫలితాల ఆధారంగా అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తున్నారు.